గద్దర్ గారి గురించి మాట్లాడుకుంటూ కవిత్వం రాశానన్నారు కదా, ఒకసారి వినిపిస్తారా? ఇది నా మొదటి కవిత సంపుటి తలవంచని అరణ్యం. ప్రజాకవి కాళోజీ గారు ఈ కవితా సంపుటిని ఆవిష్కరణ చేశారు. తలవంచని అరణ్యం గద్దర్ మీద కాల్పులు జరిగినప్పుడు ఆ టైటిల్ తోటి నేను కవిత రాసిన. ఓకే. టైటిల్ తలవంచని అరణ్యం. రాజ్యం సమాజాన్ని అగ్గిరాజేసినప్పుడు, బతుకును బతుకు శ్వాస పాటను నిర్బంధించినప్పుడు, నిషేధించినప్పుడు, పాటను నాదంగా నినాదంగా ప్రజల వేదంగా మృత్యువును మీటి మరణాన్ని జోకొట్టే గాయకుడు ఆవేశించి ఆక్రోశించి ఆకలితో సగం సచ్చి బాధ రాపిడిలోంచి తూట్లు పడ్డ గుండెల్లోంచి ఎర్రబడ్డ చూపుల్లోంచి ఒక చిరునవ్వుని గుండెకోతని పాటగా పాడతాడు. పల్లవై చరణమై జనగీతమై పాట చిరునామా అవుతాడు. పాట నిషేధాల ఆనకట్టల్ని తెంపే ప్రవాహం, అంతరంగ తరంగాల ఆవేశపు జల్లు, గుండె కింది చెరువు. పాట విత్తుల జనం గుండెల్లో దిగి గొంతుల్లో నాని మొక్కై చెట్టై చిగుళ్ళు చిగుళ్ళుగా దారి దిక్కు దీక్ష మొక్కు మోక్షంగా పాట గుండెల్లోంచి విచ్చుకొని గుచ్చుకునే బాకు. పాట బహిరంగోపన్యాసం. పెదాల్లో పూచిన ఎర్ర పువ్వు. పాట బహిరంగోపన్యాసం. చెమట చుక్కై రాలే మట్టిబెడ్డ. పాట పల్లె వల్లవేసే పదం. ఊర్లు నగరాల్ని జత్తకట్టే డప్పుదరువు. మరిగే రక్తం పల్లవించే స్వరం. కొట్టినా చీల్చినా నరికినా పోగులు పెట్టినా, కొట్టినా చీల్చినా నరికినా పోగులు పెట్టినా, సుడులు సుడులుగా స్మృతులు స్మృతులుగా ఎగసి పడుతూ మొలకెత్తే విశ్వాసం. రాజ్యం ఉరితీసిన తుపాకీ పేల్చిన సంకెళ్ళు వేసిన పాట ప్రజా వెల్లువవుతుంది, పోరు వదలని గొంతవుతుంది. పాట తిరగబడే చిరునామా, మెరిసే నక్షత్రం, తలవంచని అరణ్యం.